మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత. అమ్మయ్య, కొంతమంది పాడైపోను. కొన్ని రోజుల దాకా అమ్మ పిసుక చచ్చిరు. ముగ్గురు పిల్లలు ఉండే పోటీ చేద్దామనే బుద్ధి ఉండే. ముగ్గురు పిల్లలకేమో ఛాన్స్ లేదా. అప్పుడెప్పుడో చంద్రబాబు నాయుడు ప్రేయర్లోనో ఎన్టీ రామారావు ప్రేయర్లోనో పెట్టిరు. అది ఇప్పటిదాకా అమలుకి వస్తుండే. కానీ చాలా మంది ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళకైతే పానం హాయిగా ఉండొచ్చు. ఇప్పుడు నిన్నమని ఎట్ట అనుకోరు అంటే ఊళ్ళల్లో పాడైపోను, నేను పోటీ చేయదు కానీ ముగ్గురు ఉన్నారా, ముగ్గురు పాడై పుసుకున్న కంటి ఆయననేమో మా ముసలి తినపాయ, ఈయన ఉపాసం పడినట్టు ముసలి తినపాయల నీ తల్లి మా తినలేదు, ఇటు పోతే మా అమ్మని లేదు. ఒక కొడుకో బిడ్డ ఉంటే పాడైపోని ఎట్ట ఉంటారా, మేకసాన్ వాళ్ళకి ఇద్దరు ఉంటే పాడుంటే బాగుండదు. ముచ్చటగా ముగ్గురు కనమైతే నేను పుసుకున్న ముగ్గురు కానీ గీసోటి ఛాన్స్ వచ్చేసరికల్నే పోరగాలు అందరేమో నువ్వు అనమైతే నా వెనకంగానేమో నేను మూడెక్కం అయితే పాడైపోను అని పిసుకొని చేస్తూ చాలా మంది ఉండే. ఇంకో గాలకైతే జరంతా క్లియరెన్స్ దొరికి జరంతే శాంతిని క్లియరెన్స్ దొరికినట్టే. రేవంత్ రెడ్డి పటేల్ అదే చెప్తుండు, మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి పటేల్ గాయనకు అదే చెప్తుండు. ముగ్గురు వీళ్ళున్నా ఏం బాధ లేదు. స్థానిక ఎలక్షన్లలో ఎంపీటీసీగా, సర్పంచ్గా, వార్డు మెంబర్గా, జెడ్పీటీసీగా చక్కదానంగా పోటీ చేయొచ్చు, మీకు ఎలాంటి డోకలేదని చెప్తుండు. నిజంగా ఊర్లలో అయితే నిన్నవాన్ని ఎట్టేటుండే అంటే ఒక ఆయన ఉండి అనుకో, సపోజ్ ఆయనకు నలుగురు పొరగాలు ఆయన వెనకంగా తిరుగుతారు. కానీ ఈయన ఇంట్లో మాత్రం ముగ్గురు వీళ్ళు ఉంటారు. ఏం చేయాలరా రామచంద్ర, పోని దత్తతిద్దామంటే పాడైపోని, ఎలక్షన్లకు దత్తతిస్తే జనాలు ఏమంటారు ఇట్లా లేదన్నా, నీకు అసలు నువ్వు ఉంటే పోటీ ఉండదన్నా అంటే అమ్మ పోటీ ఉండకపోతేమో కానీ పాడైపోను నాకు ముగ్గురు ఉండే అని మళ్ళీ ఇట్లా ఎన్నో రకాలుగా సతమతం అవుతుంటే క్లియరెన్స్ అయితే దొరికింది. ఇక ఇప్పుడు ముగ్గురు వీళ్ళది కొట్టి ఆయననే ఇద్దరు వీళ్ళలు ఆయన లేకపోతే పిల్లలు ఆయన పరిచయాలు పడతాడు. ఈ కర్మ పాడైపోని ఎంత పని చేశారా. ఆ ముగ్గురు వీళ్ళది అట్టినే ఉంటే ఈడు పత్తలే కూడా పోవు కదా, ఊకే కొట్టకూడ తిట్టకుండా పిసికినట్టు అయితే అయ్యేపోవు. ఇక ఇప్పుడు మళ్ళీ లేనిపోని ఆశ. నిలబడి దాకానేమో జరంతా సైలెంట్గా ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక ఇప్పుడు ఒక్కొక్క ఆయన మిజాలు తిప్పుతున్నట్ట ఊర్లలో, ఇక రాని ముగ్గురు వీళ్ళలు ఉన్న లెక్క నీ పెతాపం నా పెతాపం చూసుకుందాం దాని ఊర్లలో మాత్రం కొద్దిగా పండుగ వాతావరణం వచ్చిందంట. ఏది ముగ్గురు వీళ్ళలు ఉన్నోళ్ళది. ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లలో మెసేజ్లు మాత్రం జోరుగా వస్తున్నాయి. మరి మీ ఊర్లలో ఎట్టేటి వస్తున్నాయి నాకు తెలియదు. కానీ కొంతమంది అయితే ముగ్గురు వీళ్ళల రాజకీయ ఆశావాహులు అని కూడా వాట్సాప్ గ్రూపులు కూడా పెట్టుకురట. ఎందుకంటే నిన్నమన్న చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నం చేసిరు. ఒక ఆయనకు అప్పట్లో వీడియోనే చేసిండు, ముగ్గురు వీళ్ళలు ఉన్నారు, ముగ్గురు వీళ్ళలు ఉంటే నేను రాజకీయానికి అనర్హునంట, ఎట్టా అనర్హునైతా, ముగ్గురు వీళ్ళలు కనడం నా తప్ప, మరి నేను ఒక్కనేనా, మా అయ్య ఒక్కడేనా, మా తాత ఒక్కడేనా, మరి నాకు ఒక్కడే కొడుకు కూడా ఎట్టపాడవుతుంది అని నేను ముగ్గురు గారినందుకు రాజకీయానికి దూరం చేస్తున్నారు. నాకేమో జనాలకు మేలు చేద్దామని ఆలోచన ఉన్నది, జనాలకు సాయం చేద్దామని ఆలోచన ఉంది. కానీ ముగ్గురు వీళ్ళలు ఉంటే ఏం చేయాలని పిసుకుంటోళ్ళందరికీ అయితే క్లియరెన్స్ అయితే దొరికింది. కానీ కొంతమంది నోట్లలో అయితే మన్ను పడ్డట్టు గురించి పక్క. ఎందుకంటే ఒక క్యాండిడేట్ అంటోడు గట్టిగా ఉన్నోడికి ముగ్గురు వీళ్ళలు ఉంటే జరంత అడిటు ఉన్నాయన కూడా ఏమనుకుందంటే ఆడి ఎంత గట్టిగా ఉంటే మాత్రం ఏంది అంతే, ఎన్ని లక్షలు ఉంటే ఏంది ఆయన దగ్గర, ఆయన ముగ్గురు వీళ్ళలు ఉంటే ఆడు పోయిట్లకు వస్తాడా రాడు అని అనుకొని గట్టిగా ఉన్న వాళ్ళకు ఇవాళ ముగ్గురు వీళ్ళకి ఛాన్స్ వచ్చింది అనగానే ఈయన ఆగుతాడా, ఇక వస్తూనే ఉంటాడు, పోయిట్లో తీస్తూనే ఉంటాడు. మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీ అయితే ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నట్టు అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారంటే ఇది కరెక్ట్ అయిన నిర్ణయం కాదంటారు. కానీ మొత్తానికి అయితే ముగ్గురు వీళ్ళలు ఉన్న వాళ్ళకి అయితే క్లియరెన్స్ అయితే దొరికింది. ఇగో ముగ్గురు వీళ్ళ తల్లిదండ్రులు ఇక కానీ రాజ్యం ఏమీ లేదు. ఇక ఇవాళ నుంచి ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయో అప్పటిదాకా నిన్నమన్న చాలా పైసలు దాచిపెట్టి వీళ్ళంతా ముగ్గురు వీళ్ళలు. ఎందుకంటే ముగ్గురు వీళ్ళలు ఉన్నాక నేను ఖర్చు పెట్టకేం అందుకోసమని ఖర్చుకి వెనకాడిరు. ఇక ఇప్పటి నుంచి ఇక తీయాలి, దాచిపెట్టే పైలైన తీయాలి, ఇంకా పొరగాలకు పంచుతూనే ఉండాలి. పంచితే మరి రేపన్నాడు అన్నో ఎన్నో ఆలోచన చూస్తారు. లేకపోతే ఇక నిన్నమన్న లేకనే దాచిపెట్టుకుంటే చూసేకాలం లేదు. కానీ మొత్తానికి అయితే ముగ్గురు వీళ్ళ తల్లిదండ్రులు మాత్రం కొద్దిగా హ్యాపీ కూరంట.